చాలా లోకల్ కాలేజెస్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఆల్ ద బెస్ట్ ఫర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ గెటింగ్ ఇన్ టు బీటెక్ దిస్ ఇయర్. ఐ హోప్ దట్ యూ ఆల్ డూ వెరీ వెల్ అండ్ ఫ్లరిష్ ఇన్ యువర్ కెరియర్స్. కొన్ని వారాల క్రితం ఐఐటి ఎన్ఐటి బిట్స్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా ఈ 4 years కెరియర్ మీద హౌ దే కెన్ డూ వెల్ అన్నది ఒక వీడియో చేసాము. ఈరోజు ప్రధానంగా లోకల్ కాలేజెస్, జేఎన్టీయు, ఉస్మానియా లోకల్ కాలేజెస్, ఎంసెట్ ద్వారా లోకల్ కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఏ విధంగా ఈ 4 ఏళ్ళు వాళ్ళ టైం సద్వినియోగం చేస్తే మంచి కెరియర్లో సెటిల్ అవ్వగలరో వాటి గురించి ఇవాళ మాట్లాడదాం. అయితే ఈ కౌన్సిలింగ్ సీజన్ మొదలైన ముందర ఒక 6-7 నెలల నుంచి మనం చూస్తున్నాం లాట్ ఆఫ్ నెగిటివిటీ అరౌండ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, జాబ్స్ పోతాయి, ట్రంప్ వచ్చేసాడు, వీసాలు తగ్గిపోతున్నాయి, అమెరికాలో ఛాన్సెస్ ఉండవు. ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్, బీటెక్ స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ మార్క్, ఒకటి పేరెంట్స్కి యాంగ్జైటీ తెప్పించేవిగా ఉన్నాయి. అయితే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, let us not worry about all of those things. I am very, very positive about the future of BTech students in India. Trump or no Trump, artificial intelligence or no artificial intelligence, this is the age of India, and India is the 4th largest economy. ఇంకొక 2 yearsలో we will be the 3rd largest economy. ఇవాళ మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రైమ్ మినిస్టర్ గారు చాలా కీ ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడారు. ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఫర్ అస్. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో మనకి దెర్ ఇస్ నో రీజన్ ఫర్ ఎనీ బీటెక్ స్టూడెంట్ టు ఫీల్ పెసిమిస్టిక్ అబౌట్ ద ఫ్యూచర్. ఐఎమ్ వెరీ, వెరీ బులిష్. సో ఏ బ్రాంచ్ చేసినా, సిఎస్సి చేసినా, ఈసీఈ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, ఏ బ్రాంచ్ చేసినా దేర్ విల్ బీ ఇనఫ్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్. కాకపోతే ఆ ఆపర్చునిటీస్, ఆ అవకాశాలని అందిపుచ్చుకోవాలి అంటే స్టూడెంట్స్ మాత్రము ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ అయితే పెట్టాలి. ఇప్పుడు ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఏంటంటే ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో వాళ్ళకి ఛాలెంజెస్ వేరు, కాకపోతే లైఫ్ సాఫీగా సాగుతుంది వాళ్ళకి. లోకల్ కాలేజెస్ నుంచి కూడా ఆ విధమైన సక్సెస్ రావచ్చు. లోకల్ కాలేజెస్లో ఓన్లీ 3 lakh to 5 lakh ప్యాకేజ్ ప్లేస్మెంట్స్ అలాంటివే ఉంటాయి అనుకోవడానికి వీల్లేదు. ఈరోజు ప్లేస్మెంట్స్ ఆర్ డెమోక్రటైజ్డ్. టాప్ కంపెనీస్ ఆర్ కమింగ్ ఈవెన్ టు లోకల్ కాలేజెస్. ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయి. 30 నుంచి 45 లక్షల ప్యాకేజెస్. మన లోకల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలామందిని చూశాను. నా స్టూడెంట్స్ కూడా చాలామంది ప్రోడక్ట్ కంపెనీస్లో ప్లేస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ అవకాశాలన్నీ ఉన్నాయి. సో మనం ఐఐటి ఎన్ఐటీలో చదవట్లేదు కదా, మనకి అవకాశాలు ఉండవా అంటే ఉంటాయి, కానీ అవి అందరికీ ఉండవు. ఎవరికి ఉంటాయి? ఇవాళ నేను డిస్కస్ చేసేది ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్ శ్రద్ధగా విని, ఈ పాయింట్స్, ఈ టిప్స్ గుర్తుపెట్టుకొని, ఈ టిప్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, అంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారో వాళ్ళకి దెర్ విల్ బి నో డర్త్ ఆఫ్ ఆపర్చునిటీస్. అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్తాను నేను. ఓకే, సో let us quickly look at the tips that are important. ఒక 7-point ఫ్రేమ్వర్క్ అయితే ఒకటి ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఏంటంటే అకాడమిక్స్ అండ్ ఫండమెంటల్స్. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఫర్ ఎనీ స్టూడెంట్ ఇన్ అ స్టూడెంట్ లైఫ్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అకాడమిక్స్. మిగిలిన ఎక్స్ట్రా కరిక్యులర్ అవన్నీ తర్వాత వస్తాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అకాడమిక్స్ అండ్ ఫండమెంటల్స్. అయితే దీనికి అకాడమిక్స్ అండ్ ఫండమెంటల్స్ అంటే ఫస్ట్ మార్క్స్. మన యూనివర్సిటీ సిస్టంలో మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్. మార్క్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు కానీ, ఆర్ వాట్ ఎవర్, ఈవెన్ ఎంబీఏ అడ్మిషన్స్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి మనని అసెస్ చేయాలి అంటే ఒక కొలమానం, ఒక మెజర్మెంట్ ఉండాలి. అది ఎంత ఇంపర్ఫెక్ట్ అయినా, మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎంత కరెక్ట్గా లేకపోయినా ఒక మార్క్ అన్నది ఇట్ విల్ గివ్ అన్ ఇండికేషన్ టు దోస్ పీపుల్. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి, ఒక ½ an hourలో I will not be able to assess the student
ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో వాడు ఒక ఒక మంచి గ్రేడ్తో వచ్చాడు, ఒక 90% తెచ్చుకున్నాడు, ఆర్ 80% తెచ్చుకున్నాడు, ఒక 9 CGPA ఉంది అంటే నాకు ఆ ఇంప్రెషన్ అబౌట్ ద స్టూడెంట్ విల్ బి వెరీ డిఫరెంట్. సో మార్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అకాడమిక్స్ని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. సీనియర్స్ చెప్తారు మీకు మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, మార్క్స్ లేకపోయినా ప్లేస్మెంట్స్ అవుతాయి. ఆ రోజులు పోయాయి, అవి రావు. ఏదో ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, బట్ ఎక్సెప్షన్స్ డోంట్ మేక్ అ రూల్. సో సీనియర్స్ చెప్పింది ఇన్ఫర్మేషన్ తీసుకోండి, బట్ వాళ్ళ అడ్వైస్ మాత్రం తీసుకోకండి. ఇన్ఫర్మేషన్ తీసుకోండి. దే ఆర్ నాట్ వైజర్ దెన్ యూ. మీరు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్, కాకపోతే వాళ్ళు మీకన్నా సీనియర్ కాబట్టి కొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది. సో అందుకోసం ఇన్ఫర్మేషన్ వాడండి, కానీ ఇలాంటి అడ్వైజులు మాత్రం తీసుకోకండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అకాడమిక్స్ ఫస్ట్ ఇయర్ నుంచి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇయర్లో చాలా కోర్సెస్ అన్నీ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్స్టెన్షన్ ఆఫ్ దాట్ ఉంటుంది. సో అందుకోసం మీకు ఫస్ట్ ఇయర్లో మీ బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండవు, సెకండ్ ఇయర్ నుంచి ఉంటాయి. సో ఈ ఫస్ట్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాబట్టి మీరు ఈజీగా రిలేట్ అవ్వచ్చు, దానికి మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఆ తర్వాత ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, అసైన్మెంట్స్, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో మీకు అవన్నీ ఉండవు. సో అందుకోసం ఫస్ట్ ఇయర్లో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే 4 years కదా, నేను తర్వాత చూసుకుంటాను అని పోస్ట్పోన్ చేస్తారు. అది మాత్రం చేయకూడదు. సో ఫస్ట్ ఇయర్లో మీరు చేయవలసింది ఏంటంటే ఒక మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఒక బ్యాంకులో ఒక డిపాజిట్ వేసినట్టు అనమాట, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్టు. ఇట్ విల్ కమ్ ఇన్ హ్యాండీ లేటర్. ఫైనల్ ఇయర్లో మీరు ప్లేస్మెంట్ ప్రాసెస్కి ప్రిపేర్ అవ్వడానికి, లేకపోతే మీ వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం కేటాయించినా, అకాడమిక్స్లో కొన్ని మార్కులు తగ్గినా మీకు ఫస్ట్ ఇయర్లో మార్క్స్ ఉంటే బ్యాలెన్స్ అయిపోతుంది, ఓవరాల్ మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో అందుకోసం ఫస్ట్ ఇయర్ నుంచి మార్క్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ సిస్టమ్ అన్నది ఇంపార్టెంటు, ఇంటర్నల్స్ ఇంపార్టెంటు, అటెండెన్స్ మీ యూనివర్సిటీ మీ కాలేజెస్లో రూల్స్ ఉంటాయి, ఫాలో ది అటెండెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగితే అన్లెస్ యూ హ్యావ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ సమ్ అదర్ వే ఇన్ కెరియర్, క్లాసులు మాత్రం బంక్ చేయడం మానేయాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ అటెండ్. ఓకే, అడగచ్చు, అన్ని కాలేజీల్లోని మంచి ఫ్యాకల్టీ ఉండొచ్చు, లెక్చర్స్ మే బీ యూస్ఫుల్, మే నాట్ బీ యూస్ఫుల్. కాకపోతే అది ఒక సాఫ్ట్ స్కిల్ అంటాను. విల్ కమ్ టు దట్ సాఫ్ట్ స్కిల్ లేటర్. ఒక టైం ప్రకారం వెళ్ళడము, ఒక రొటీన్ ఫాలో అవ్వడము, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ దట్ యూ విల్ లెర్న్. సో అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్. తర్వాత వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ మే బీ ఇంపర్ఫెక్ట్. కొంతమంది అంటారు దిస్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్, నేను చాలా నాలెడ్జబుల్, కానీ ఈ చెత్త ఎగ్జామినేషన్ సిస్టంలో నాకైతే మార్క్స్ రావు అనేది ఒక వర్చ్యూగా ప్రజెంట్ చేసుకుంటారు. ఐ డోంట్ కేర్ వెదర్ యూ హ్యావ్ నాలెడ్జ్, వెదర్ యూ హ్యావ్ డెవలప్డ్ స్కిల్స్, నీకు మార్క్స్ వస్తున్నాయా లేవా, ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మార్క్స్. సో తర్వాత మీకు మార్క్స్ ఉంటే దెన్ ఐ విల్ కాల్ యూ ఫర్ ఇంటర్వ్యూ, దెన్ ఐ విల్ చెక్ వెదర్ యువర్ స్కిల్స్ ఆర్ నాట్. నేను మార్క్స్ తెచ్చుకోను కానీ నాకు స్కిల్స్ ఉన్నాయి, నేను చూపించుకుంటాను, జాబ్లో చూపిస్తాను, నన్ను సెలెక్ట్ చేస్తే, దట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. సో మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్ సో ఆ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, సీనియర్స్ని అడగండి. వెరీ వెరీ సింపుల్ సిస్టమ్ ఉంటుంది. ఇంటర్నల్స్ కానీ వడెవర్, మీకు ఐఐటి ఎన్ఐటి లాగా అంత కాంపిటేటివ్గా ఉండదు. ఎందుకంటే ఐఐటి ఎన్ఐటి బిట్స్లో అంతా రిలేటివ్ గ్రేడింగ్, మీకు ఇక్కడ రిలేటివ్ గ్రేడింగ్ క్వశ్చనే లేదు మీకు. సో లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ ఫర్ యూ. సో అందుకోసం మార్క్స్ అయితే తెచ్చుకోవాలి, అందులో నో కాంప్రమైజ్. అయితే మార్క్స్తో పాటు నేను ఇంకోటి కూడా పెట్టాను, ఫండమెంటల్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే ఏదో బట్టి కొట్టేసేసి ఆ ఎగ్జామినేషన్ సిస్టంలో మార్క్స్ తెచ్చుకుంటే సరిపోదు, ఫండమెంటల్స్లో కూడా మనకి పట్టు ఉండాలి. వెరీ ఇంపార్టెంట్, స్పెషలీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాలో మనకి ఫండమెంటల్స్ మీద పట్టు ఉంటేనే వీ కెన్ గో అహెడ్ ఇన్ లైఫ్. సో ఫండమెంటల్స్ తెచ్చుకోవాలి, ఫండమెంటల్స్ మీద పట్టు తెచ్చుకోవాలి. సో దానికి క్లాస్లో లెక్చరర్స్ అన్ని కాలేజెస్లో అన్ని సబ్జెక్ట్స్లో మంచి ఫ్యాకల్టీ అయితే ఉండరు. ఐఐటీస్లోనే ఉండట్లేదు ఈ మధ్య. సో లోకల్ కాలేజెస్లో కూడా ఉండకపోవచ్చు. బట్ అన్లైక్ మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆపర్చునిటీ. బుక్ చదువుకోవాలి, లేకపోతే క్లాస్లో వినాలి. ఇప్పుడు యూ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఎవెన్యూస్. ఏమున్నాయి, మీకు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ మీద మీకు చాలా
లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్. మోస్ట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్వయం పోర్టల్ అని ఒకటి పెట్టారు. ఎన్పిటెల్ లెక్చర్స్ బై ఐఐటి ప్రొఫెసర్స్. సో 7 IITs కలిపి పెట్టినవి. బ్యూటిఫుల్ ఫీచర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ స్వయం పోర్టల్. ఇట్ ఈస్ ఫ్రీ. సో మీకు మీ సబ్జెక్ట్లో, మీ క్లాస్లో, మీ కాలేజ్లో ఒకవేళ మంచి టీచింగ్ లేకపోతే యూ కెన్ ఆల్వేస్ గో టు స్వయం పోర్టల్ అండ్ గో త్రూ దోస్ లెక్చర్స్. ఇన్ఫ్యాక్ట్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు సర్టిఫికేషన్ ఉండేది కాదు, ఇప్పుడు సర్టిఫికేషన్ కూడా ఉంది. జస్ట్ టు షో టు సంబడి దట్ నేను చదవడమే కాదు, నేను ఐఎమ్ ఆల్సో క్వాలిఫైడ్. సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవచ్చు. దానికి ఏదో నామినల్ ఫీజ్ 1000 రూపీస్ అంతా కడితే మీకు యూ కెన్ అపియర్ ఫర్ ది ఎగ్జామ్. సో అది కూడా తెచ్చుకోవచ్చు. సో ఎన్పిటెల్లే కాకుండా కోర్సెరాలో కానీ హోల్ లాట్ ఆఫ్ అదర్, ఆల్ ఫారిన్ యూనివర్సిటీస్ హ్యావ్ దేర్ కోర్సెస్. సో మీరు ఏ డిసిప్లిన్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనొచ్చు, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనొచ్చు, వాట్ ఎవర్, థర్మోడైనమిక్స్ అనొచ్చు, వాట్ ఎవర్ బీ యువర్ కోర్స్, వాట్ ఎవర్ బీ యువర్ బ్రాంచ్, దేర్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అవైలబుల్. సో యూ కెనాట్ సే నాకు మంచి ఫ్యాకల్టీ లేరు, సో వాట్ షుడ్ ఐ డూ? యూ కెనాట్ కంప్లైన్ అబౌట్ దాట్. సో ఫండమెంటల్స్ మీద పట్టు తెచ్చుకోండి. దీనికి షార్ట్ కట్స్ వాడకండి. ఎగ్జామినేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ గైడ్స్, ఆల్ ఇన్ వన్ గైడ్స్ అని ఇంజనీరింగ్ కాలేజ్లో దొరుకుతాయి. చచ్చిన గైడ్స్ చదవకండి. గైడ్స్ చదువుకొని పాస్ అయ్యి జాబ్ తెచ్చుకునే జమానా పోయింది అది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో మీకు అవన్నీ పనికిరావు. సో డోంట్ గో త్రూ దోస్ గైడ్స్, అవన్నీ దూరం పెట్టండి. సో యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. బోత్ అకాడమిక్స్ మార్క్స్ తెచ్చుకోవాలి, ఫండమెంటల్స్ పట్టు సాధించాలి. అది కాలేజ్ వాళ్ళ మీదకే వదిలేకండి. దెర్ ఇస్ ఇంతకుముందు ఇంటర్మీడియట్ లాగా మీకు ఎవరు స్పూన్ ఫీడింగ్ చేయరు, అరటిపండు ఒలిచి ఇచ్చి ఇవ్వరు మీకు. సో మీరు ద ఓనస్ ఈజ్ ఆన్ యూ, రెస్పాన్సిబిలిటీ ఈజ్ యోర్స్. మీరు ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మీరు యూ ఆర్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో లెక్చరర్ వచ్చి లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతాడు అంతే. మీ వెంటపడి ఇంటర్మీడియట్ ఇప్పుడు నానోలో లాగా మీ వెంటపడి చదివించి స్టడీ అవర్స్ పెట్టి ఎగ్జామ్ అయిన తర్వాత ఎర్రర్ అనాలిసిస్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసి అవన్నీ ఎవరు చెయ్యరు, మీరే చేసుకోవాలి. సో అది ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడికి దట్ ట్రాన్సిషన్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్, యూ బెటర్ వర్క్ ఫర్ ఇట్. సో ఫస్ట్ పాయింట్ అది అకాడమిక్స్ అండ్ ఫండమెంటల్స్. 2 స్కిల్ డెవలప్మెంట్. సో అదర్ కోర్సెస్కి ఇంజనీరింగ్కి డిఫరెన్స్ ఏంటంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉండాలి, ఫండమెంటల్స్ మీద పట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం స్కిల్స్, నైపుణ్యాలు డెవలప్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. సో స్కిల్స్ 2 రకాల స్కిల్స్, ఒకటి టెక్ స్కిల్స్, 2 సాఫ్ట్ స్కిల్స్. సో ఈ టెక్నాలజీ రిలేటెడ్ స్కిల్స్ మీకు ల్యాబ్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. ల్యాబ్స్ మాత్రం మిస్ అవ్వకండి. సో ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్లీ యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ల్యాబ్, ఇప్పుడు చాలామంది కంప్యూటర్ సైన్స్కి ల్యాబ్ ఏమున్నది, మీ ల్యాప్టాప్ ఈజ్ యువర్ ల్యాబ్. సో బట్ అదర్ బ్రాంచెస్ లైక్ ఈసీ అండ్ అదర్స్, ల్యాబ్స్ ఆర్ ఇంపార్టెంట్. ల్యాబ్ క్లాసెస్ని బంక్ చేయొద్దు, సీరియస్ తీసుకోండి, వెంట పడండి. ఏవైతే ప్రాక్టికల్స్ ఉన్నాయో చెయ్యండి. దట్ ఈస్ యూ హ్యావ్ టు డర్టీ యువర్ హ్యాండ్స్. జస్ట్ థియరీ చదివితే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డూ ప్రోగ్రామింగ్ యువర్ సెల్ఫ్. ఏదో బుక్ చదివేసి లేకపోతే చాట్ జీపీటీ వాడేసి ఆర్ క్లాడ్ వాడేసి ఈ టూల్స్ వాడేసి ప్రోగ్రామ్ రాసేస్తే సరిపోదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లాజిక్ యువర్ సెల్ఫ్. సో అవి చేయాలి అంటే మీరు ప్రోగ్రామ్స్ మీరే చేయాలి. యూ హ్యావ్ టు డర్టీ యువర్ హ్యాండ్స్. ఓకే. సో టెక్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కోవిడ్ అయిన తర్వాత చూస్తున్నాం స్టూడెంట్స్కి సాఫ్ట్ స్కిల్స్లో స్టూడెంట్స్ చాలా వెనకబడి ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్కింగ్. ఎందుకంటే స్టూడెంట్స్ అంతా గ్యాడ్జెట్స్కి అలవాటు అయిపోయి ఎంతసేపు ఆ మొబైల్ ఫోన్ మీదే ఉండి టీమ్ హ్యాండ్లింగు, ఆ తర్వాత కమ్యూనికేషను, వీటిలో చాలా 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 వెనకబడి ఉన్నారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాట్ అ కంప్యూటర్ కెనాట్ డూ యూ షుడ్ డూ. సో ఇది కమ్యూనికేషన్, వర్బల్, రిటర్న్, యాజ్ వెల్ యాజ్ టీమ్ హ్యాండ్లింగ్, వర్కింగ్ ఇన్ అ టీమ్. ఇవన్నీ చేయాలి అంటే మీరు కాన్షియస్గా ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఒకవేళ ఇఫ్ యు ఆర్ ల్యాకింగ్, గో టేక్ అ కోర్స్. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ టుడే. టేక్ ద కోర్స్. స్పోకెన్ ఇంగ్లీష్లో కోర్స్ తీసుకోండి. డియోలింగో అని ప్రోగ్రామ్ ఉంది. లాట్ ఆఫ్ యాప్స్ ఆర్ దేర్.
తీసుకోండి అవి. అదేవిధంగా మీరు ప్రాజెక్ట్స్ వాటి మీద వర్క్ చేస్తే ఈ టీమ్ హ్యాండ్లింగు, వర్కింగ్ ఇన్ అ టీము, డెవలపింగ్ ఎంపతి ఇలాంటివన్నీ మీకు డెవలప్ అవుతాయి. సో దీస్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ టెక్ స్కిల్స్. తర్వాత థ్రైవింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ. సో వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఏఐ టుడే. వాట్ ఎవర్ బి దట్ ఇస్, ఏఐ అంటే ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్. ఎవ్రీ డొమైన్ విల్ రిక్వైర్ ఏఐ. సో చాలా చోట్ల ఒక మైనర్గా ఏఐ ఉండొచ్చు. మీకు మైనర్ ఆఫర్ చేసినా చేయకపోయినా వాట్ ఎవర్ ఇస్ రెలవెంట్ టు యువర్ ఫీల్డ్, ఏఐ టూల్స్ ఫర్ యువర్ ఫీల్డ్ మీరైతే అవి నేర్చుకోవాలి. సో మీ ఫీల్డ్లో ఏఐ అప్లికేషన్స్ ఏమున్నాయి, హౌ డు యూ యూస్ చాట్ జీపీటీ అండ్ అదర్ ఏఐ టూల్స్ ఇన్ యువర్ డొమైన్, దాని మీద పట్టు సాధించాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్, అది నేర్చుకోవాలి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మీరు కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేసుకోవాలి. తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నింటిలో కన్నా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాము, ప్రాజెక్ట్స్, తర్వాత అక్కడున్న ఫ్యాకల్టీకి కూడా చాలా కన్సల్టెన్సీ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి, ఇండస్ట్రీ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ చేసినా కూడా మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇక్కడ మనకి అలాంటి ప్రాక్టికల్ ఎక్స్పోజరు ఆశించడం కొంచెం కష్టం. సో అందుకోసం మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మీరు యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ కోడింగ్ కాంపిటీషన్స్, హ్యాకథాన్స్, మినీ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. ఇవి మీ కాలేజ్ అరేంజ్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. కాలేజ్ అరేంజ్ చేయకపోయినా యూ హ్యావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్. అక్కడ మీరు కొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలి, మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవాలి. మీరు ఏదో మీ ఇంట్లో కూర్చుంటే సరిపోదు. యూ విల్ హ్యావ్ టు గో హెడ్, డెవలప్ దిస్ కాంటాక్ట్స్, డెవలప్ దిస్ నెట్వర్క్, వెంటపడాలి. తర్వాత ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ హైదరాబాద్ వేర్ దెర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఈకో సిస్టమ్ ఫర్ సెవరల్ థింగ్స్. ఇంటర్న్షిప్స్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టీ హబ్ ఉంది, చాలా సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ, అవర్స్ ఇస్ ద ఐటీ హబ్. సో ఐటీ ఇండస్ట్రీ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ దేర్. అదేవిధంగా డిఫెన్స్ R&D ఈజ్ హియర్. సో DRDO, DLRL ఉంది, DRDL ఉంది, DMRL ఉంది, BDL ఉంది. సో whole lot of defense labs are there, PSUs are there like ECIL, etc. So many opportunities are there. So we are not in some boondocks, we are very much in Hyderabad. So our location advantage vadukondi, go and do these internships, projects, daniki mundu nunchi advanced planning cheskoni get these things. So practical exposure annadi చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ మీ ఆల్సో టెల్ యూ that IITs, they are offering a lot of courses. For example, IIT Madras is offering a BS in data science, alage BS in electronic systems. Ade vidhanga IIT Bombay is offering e-diploma, postgraduate diploma in IC design. So if you are interested in ECE, integrated circuit design, చాలా చాలా ఇంపార్టెంట్ ఐఐటి బాంబే. ఇదే విధంగా చాలా ఐఐటీస్ ఆఫర్ చేస్తున్నాయి. బట్ ఐఐటి మెడ్రాస్ సంగతి నాకు తెలుసు, ఎందుకంటే లాట్ ఆఫ్ మై స్టూడెంట్స్ హ్యావ్ టేకన్ దట్ కోర్స్ లోకల్ కాలేజెస్లో. ఎందుకు ఐఐటీలో చేస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్, వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ దిస్ డేటా సైన్స్ అంటే అదర్ బ్రాంచెస్, కంప్యూటర్ సైన్స్ కాకుండా అదర్ బ్రాంచెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ బిఎస్ ఇన్ డేటా సైన్స్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ వెరీ ఇన్వాల్వ్డ్ ప్రోగ్రామ్, టఫ్ ప్రోగ్రామ్, కానీ మీకు చాలా చాలా మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి, చాలా నాలెడ్జ్ వస్తుంది, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ యువర్ జాబ్. సో అది మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే అది నార్మల్లీ ఇవన్నీ 4 years ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి, అండ్ ఇట్ రిక్వైర్స్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ యువర్ టైం, కాబట్టి మీరు అలాంటి కోర్సెస్ ఇప్పటి నుంచే రిజిస్టర్ అయ్యి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. సో అవి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో మీరు అట్ వేరియస్ లెవెల్స్ దెర్ ఆర్ ఎగ్జిట్స్. సో ఒక డిప్లొమా వస్తుంది, లేకపోతే మీరు అన్ని 4 years చేస్తే మీకు డిగ్రీ వస్తుంది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్. సో అలాంటి వాటి మీద కూడా మీరు దృష్టి సారించాలి, అండ్ టైమ్, యూ షుడ్ అలొకేట్ టైమ్ ఫర్ దాట్. దాట్ బ్రింగ్స్ అస్ టు ద నెక్స్ట్ పాయింట్, నెట్వర్కింగ్ అండ్ గైడెన్స్. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు మీకు అవేర్నెస్ చాలా తక్కువ, ఎక్స్పోజర్ తక్కువ. స్పెషలీ లోకల్ కాలేజెస్లో ఏమిటవుతుందంటే ఐఐటీస్, ఎన్ఐటీస్లో ఉన్నంత ఎక్స్పోజర్ మనకి రాదు.
సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? యూ షుడ్ నెట్వర్క్ విత్ పీపుల్. నెట్వర్క్ అంటే ఈ స్టూడెంట్స్తో పరిచయాలు పెంచుకోవాలి. ఎవరు? మీ సీనియర్స్తో కానీ, మీ అలమ్నైతో కానీ, స్టూడెంట్స్ హు పాస్డ్ అవుట్ ఫ్రమ్ యువర్ కాలేజ్, మంచి ప్లేస్మెంట్స్లో కానీ, మంచి కెరియర్లో కానీ సెటిల్ అయిన వాళ్ళు. అదేవిధంగా మీ ఫ్యాకల్టీలో ఎవరైనా, మీ టీచింగ్ ఫ్యాకల్టీలో ఎవరైనా హూస్ గాట్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ కాంటాక్ట్స్ అవి. ఆ తర్వాత మీ కాలేజ్కి చాలామంది గెస్ట్ లెక్చర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళతో పరిచయాలు పెంచుకొని, అదేవిధంగా ఒక మంచి లింక్డ్ఇన్, ఇమ్మీడియట్గా మీరు చేయవలసింది ఏంటంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి. ఆ లింక్డ్ఇన్లో కాంటాక్ట్స్ పెంచుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. ఇమ్మీడియట్గా మీరు ఇవాళ చేయవలసిన పని ఏంటంటే ఆ లింక్డ్ఇన్, ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఆల్రెడీ స్టార్టెడ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని వీళ్ళందరితో కనెక్షన్స్ ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత బీ ఇన్ టచ్ విత్ దెమ్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ యూ షుడ్ బి డూయింగ్. సో ఎందుకంటే ఈ పరిచయాలతో మీకు ఏమవుతుంది? ఎక్స్పోజర్ వస్తుంది. తర్వాత రేపు పొద్దున్న మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్న ప్రాజెక్ట్స్లో కానీ, ఇంటర్న్షిప్స్లో కానీ, రేపు పొద్దున్న రెఫరెన్స్తో కానీ, ఇప్పుడు చాలా ఐటీ కంపెనీస్లో మీకు రెఫరెన్స్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఆ తర్వాత ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఇంకో ఉద్యోగంలో మారడానికి కానీ మీకు ఈ రెఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు సీనియర్స్తో మీకు ఈ పరిచయాలు ఉంటే ఇట్స్ గోయింగ్ టు బీ యూస్ఫుల్. సీనియర్స్ అనే కాదు, మీ నేబర్హుడ్లో కానీ, మీ సర్కిల్లో కానీ, హూవర్ ఈజ్ ఇన్ యువర్ ఫీల్డ్, కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి స్టూడెంట్స్ కానీ, ఈసీఈ కానీ, వాటెవర్ మీ బ్రాంచెస్లో, మీ ఫ్యామిలీ సర్కిల్స్లో, ఆర్ మీ ఫ్రెండ్ సర్కిల్స్లో, ఆర్ మీ పేరెంట్స్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఈ ఆల్రెడీ దే ఆర్ వెల్ సెటిల్డ్ కానీ, ఆర్ దే ఆర్ మీకన్నా సీనియర్ ఉన్నారు కానీ, అలాంటి వాళ్ళందరితో మీరు పరిచయాలు పెంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ దిస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ త్రూ అవుట్ యువర్ లైఫ్. సో ఈ పరిచయాలు పెంచుకోవాలి, అక్కడి నుంచి గైడెన్స్ తెచ్చుకోవాలి. తర్వాత టైమ్ అండ్ డిసిప్లిన్. ఇప్పుడు నేను ఇప్పటివరకు ఐ ఓన్లీ టాక్డ్ అబౌట్ ఈ అకాడమిక్స్ ఇవన్నీ గురించి మాట్లాడాను. ఇక్కడ ఒక సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పాను. ఈ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ మీరు ఇవన్నీ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ డెవలప్ అవుతాయి. సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. ఆ తర్వాత ఫెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఏవైతే క్లబ్స్ ఉంటాయో మీ దగ్గర ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తెచ్చుకోవడానికి కూడా టెక్నికల్ క్లబ్స్ ఏవైతే IEEE, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీఈ స్టూడెంట్ అయితే IEEE, అలాగే మీ దగ్గర కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టూడెంట్ చాప్టర్ ఉంటుంది, వాటిలో మెంబర్షిప్, ఈ టెక్ క్లబ్స్ అన్నింటిలోని పార్టిసిపేట్ చేయాలి. వీటన్నిటితో మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది, మీ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇవన్నీ చెయ్యాలి అంటే మాత్రం టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ దిస్ పాయింట్. టైమ్ అండ్ డిసిప్లిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అన్లైక్ యువర్ ఇంటర్మీడియట్లో మీ కాలేజ్ వాళ్ళు మీకు చెప్పేవారు ఏం చేయాలి, ఎలా టైం మేనేజ్మెంట్ చేయాలి, తర్వాత స్టడీ అవర్స్ ఉండేవి. సో మీకు ఆ డిసిప్లిన్ ఉన్నా లేకపోయినా ఆ కాలేజ్ వాళ్ళు మీ మీద ఆ డిసిప్లిన్ రుద్దేవారు. ఇక్కడ అది చేయడానికి ఎవరు ఉండరు, యు ఆర్ ఆన్ యువర్ ఓన్. సో చాలామంది ఈ ఫ్రీడమ్ మిస్యూజ్ చేస్తారు. కానీ ఈ ఫ్రీడమ్ మిస్యూజ్ చేస్తే యూ కెనాట్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ కెరియర్. సో ఆ డిసిప్లిన్ అన్నది మీరు తెచ్చుకోవాలి. ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గాట్ ప్లేస్డ్ ఫ్రమ్ లోకల్ కాలేజెస్ ఇన్ టాప్ కంపెనీస్ విత్ 40 lakhs, 45 lakhs ప్యాకేజ్. అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్ వీళ్ళందరిలో కామన్గా ఉన్నది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్ట్రాంగ్ డిసిప్లిన్ అండ్ టైం మేనేజ్మెంట్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ మేక్స్ అ డిఫరెన్స్. సో ఈ డిసిప్లిన్ అనేది మీకు మీరు తెచ్చుకోవాలి. సో దెర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. స్టడీస్కి టైము, ఎక్స్ట్రా కరిక్యులర్కి టైము, తర్వాత మేకింగ్ అంటే చిల్లింగ్ అవుట్, వాటికి కూడా టైం. అవన్నీ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు ఓన్లీ పుస్తకాలు పురుగులు అవ్వాలని అనట్లేదు నేను. యూ హ్యావ్ టు ఫైండ్ టైం ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. స్టడీస్కి టైం ఉండాలి, మీ ఎక్స్ట్రా కరిక్యులర్స్కి టైం ఉండాలి, చిల్లింగ్ అవుట్కి టైం ఉండాలి, అన్నిటికీ టైం ఉండాలి. కానీ ఎంతసేపు మీరు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ ప్రపంచంలో మీరు ఇమ్మర్స్ అయిపోయి, లేకపోతే గేమ్స్, ఇవన్నీ ఆన్లైన్ గేమ్స్, వీటన్నిటితో మీరు టైం వేస్ట్ చేసుకుంటే మీకు ఆ డిసిప్లిన్ ఉండదు. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ దేర్ బీ ఫర్ ఎవ్రీథింగ్. లైఫ్ ఎంజాయ్ చేయండి, లీవ్ అ బ్యాలెన్స్ లైఫ్. అట్ ద సేమ్ టైమ్ see that there is time for other activities also. Physical fitness is also important. Concentrate on your gym and other physical exercises, good food, avanni important. Along with that,
స్టడీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మీకు ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ ఉంటేనే మీకు వస్తుంది. సో డిసిప్లిన్డ్ అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఫైనలీ కెరియర్ అవేర్నెస్. నేను సాధారణంగా ఇంతకుముందు స్టూడెంట్స్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ మీరు వాట్ యు వాంట్ టు డూ ఆఫ్టర్ బీటెక్ మీకు క్లారిటీ ఉండాలని అనేవాడిని ఇంతకుముందు. కానీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ సెకండ్ ఇయర్ ఈజ్ టూ లేట్. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మీకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మీరు ఆ డైరెక్షన్లో వర్క్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ అనదర్ 3 years. సో అందుకోసం ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, ఎందుకంటే మీ ప్లేస్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? 4th year ఫస్ట్ సెమిస్టర్లో ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఇంటర్న్షిప్స్, సీరియస్ ఇంటర్న్షిప్స్ ఎప్పుడు చేస్తారు? ఆ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతాయి? 3rd year ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్లో కానీ ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో అవన్నీ ప్రిపేర్ అవ్వాలి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ క్లారిటీ తెచ్చుకుంటే లాభం లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. సో బీటెక్ ఏంటంటే ఇప్పుడు ఒక డిఫాల్ట్ డిగ్రీ అయిపోయింది. బీటెక్ తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. యూ కెన్ గెట్ ఇన్ టు ఐటీ, యూ కెన్ గెట్ ఇన్ టు యువర్ కోర్ సెక్టర్, యూ కెన్ డూ అ పీజీ, యూ కెన్ గో అబ్రాడ్ అండ్ డూ పీజీ. అబ్రాడ్ అంటే నాట్ నెసెసరీ యూఎస్ఏలో అవకాశాలు ఉండకపోవచ్చు, బట్ దెర్ ఆర్ whole lot of opportunities in Europe and other countries అవి ఉన్నాయి. ఆ తర్వాత పిఎస్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత ఎంటెక్ ఇన్ ఐఐటీస్ ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ ఉంది. తర్వాత ఎంబీఏ, అంటే ఐ విల్ నాట్ రికమెండ్ ఎంబీఏ ఇమీడియట్లీ ఆఫ్టర్ బీటెక్. ఓ 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత యూ షుడ్ డూ ఎంబీఏ. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మీద క్లారిటీ తెచ్చుకోవాలి. అండ్ స్పెషలీ నేను ఇందాక బిగినింగ్ ఆఫ్ దిస్ వీడియో నేను ఒకటి చెప్పాను. ప్రైమ్ మినిస్టర్ గారు మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్లో చాలా పాయింటర్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏమన్నారు ఆయన? వీ షుడ్ డెవలప్ అవర్ ఓన్ జెట్ ఇంజిన్ అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైటర్ జెట్ ఇంజిన్ మనం డెవలప్ చేసుకోవాలి అన్నారు. సో జస్ట్ ఇమాజిన్ టెక్నాలజీ ఏ దిశలో వెళ్తుందో. తర్వాత ఏమన్నారు ఆయన? ఒక సుదర్శన్ చక్ర ఈజ్ రిక్వైర్డ్ అన్నారు మనకి. అంటే ఒక ఇండిజినస్, అంటే ఆత్మనిర్భర్, టోటలీ డెవలప్డ్ బై లోకల్ R&D, ఒక ఐరన్ డోమ్, ఇజ్రాయెల్లో ఉంటుంది ఐరన్ డోమ్, టు ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్ క్రిటికల్ ఇన్స్టలేషన్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిసైల్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ డ్రోన్ అటాక్ అండ్ ఆల్ దాట్. సో అదన్నారు. తర్వాత సెమీ కండక్టర్ 2026 నుంచి మేడ్ ఇన్ ఇండియా చిప్స్ బయటికి రావాలన్నారు. సో సెమీ కండక్టర్ మిషన్ ఆయన హీ టాక్డ్ అబౌట్ దాట్. తర్వాత బై 2040sలో 10-fold ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ అన్నారు, గ్రీన్ ఎనర్జీ అన్నారు. ఆ తర్వాత మన ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్స్ మనం డెవలప్ చేసుకోవాలన్నారు. జస్ట్ లైక్ యూపీఐ, మనం ఎట్లయితే గూగుల్ పే ఏవైతే ఆ యూపీఐ స్టాక్ ఎలా ఉందో, మిగిలిన వాటన్నిటిలో కూడా సోషల్ మీడియాలో కానీ అన్నిట్లోని వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్ అన్నారు. సో ఇవన్నీ మీరు చూస్తే ఇన్ని ఇనిషియేటివ్స్ ప్రైమ్ మినిస్టర్ గారు మనం చెప్పారు. ఓకే, ఇది ఒక క్రైసిస్, మనం ఈ ట్రంప్ తీసుకొచ్చిన whatever tariff and the kind of regime that he's brought about, ఇది ఆ క్రైసిస్ని మనం ఒక ఆపర్చునిటీగా మలుచుకుంటున్నాము. అండ్ దీనివల్ల ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా అవకాశాలు రాబోతున్నాయి. ఆల్ దీస్ ఏరియాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ సుదర్శన్ చక్ర గురించి మాట్లాడితే దెర్ ఈజ్ స్కోప్ దేర్ for electronics people, lot of signals, lot of IoT, lot of sensors, lot of drones, lot of other understanding of ECE applications is there. Mechanical applications are there, material science applications are there, of course software applications are there. Alage jet engine, lot of mechanical, aerospace, material engineering, ivanni metallurgy and material science, chemical engineering, lot of applications are there. ఆ తర్వాత ఇండిపెండెంట్ స్టాక్ అంటున్నారు. కంప్యూటర్ సైన్స్ చాలామందికి చాలా అవకాశాలు అక్కడ ఉన్నాయి. అలాగే క్లీన్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎనర్జీ సెక్టర్ ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్. సో మీరు ఈ 1 yearలో రీసెర్చ్ చేయండి. టాక్ టు యువర్ సీనియర్స్, టాక్ టు యువర్ ఫ్యాకల్టీ, టాక్ టు అదర్ నాలెడ్జబుల్ పీపుల్ ఇన్ యువర్ సర్కిల్. మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి అనలైజ్ చేసుకోండి. ఏ దిశగా మీరు you want to go, what are the career options at the end of 4th year, మీరు ఎక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, అది at the end of 1st year మీకు క్లారిటీ ఉండాలి. సో యూ షుడ్ యూజ్ దిస్ 1st year for that.
అది ఒకసారి సెటిల్ దానికి ఒక ప్లాన్ ఏ పెట్టుకోండి, ఒక బ్యాకప్ ఆప్షన్ ప్లాన్ బి పెట్టుకోండి. ఎందుకంటే సమ్ టైమ్స్ ప్లాన్ ఏ మే నాట్ వర్క్, సో యూ షుడ్ హ్యావ్ అ ప్లాన్ బి. ఇప్పుడు చాలామంది స్టార్టప్స్ అంటున్నారు. సో స్టార్టప్స్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్, ఇఫ్ యూఆర్ దట్ కైండ్, మీకు ఆ స్కిల్స్ ఉన్నాయి అంటే దట్ ఈస్ ఆల్సో అన్ ఆప్షన్. సో ప్లాన్ ఏ ఒకటి పెట్టుకోండి, ఒక ప్లాన్ బి ఒకటి పెట్టుకోండి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మీకు ఈ క్లారిటీ ఉంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో మీరు యూ కెన్ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. You can take appropriate courses, you can do online courses, you can do certification courses, you can do mini projects, you can do internships. ఆ డైరెక్షన్లో మీరు చేసుకోవచ్చు. ఆ రకంగా మీరు మీ బయోడేటాని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ద లాస్ట్ థింగ్ ఏదైతే ఉందో కెరియర్ అవేర్నెస్ అన్నది ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మీరు డెవలప్ చేసుకుంటే మీకు చాలా చాలా హ్యాపీగా నెక్స్ట్ అంటే ఒక రోడ్ మ్యాప్ అన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. సో నేను చెప్పిన ఈ 7 స్టెప్ ఫార్ములా అన్నది నాట్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్స్. యూ నాట్ డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఆర్డినరీ థింగ్సే యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రాడినరీలీ వెల్. అవి చేస్తే మీరు ఈవెన్ ఇఫ్ నో మ్యాటర్ మీరు ఐఐటి ఎన్ఐటీస్లో చదవక్కర్లేదు, మీరు లోకల్ కాలేజెస్లో కూడా మంచి కెరియర్స్లో మీరు సెటిల్ అవ్వచ్చు. సో కీప్ దట్ ఇన్ మైండ్. All the best for your BTech.